హలో ఎవ్రీవన్, ఇవాళ నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది పక్క తమిళనాడు స్టైలు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, అలాగే కొద్దిగా పోపు అంటారు కదా అవి వేసుకోవాలి. జీలకర్ర మస్ట్ అనమాట. మస్ట్ అంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది జీలకర్ర అనేది, ఫ్లేవర్ పొంగల్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా చాలా ఇష్టంగా తింటారు. ఆ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మిరియాలు అనేది దంచి వేసుకోవాలన్నమాట. దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కలిసిపోతుంది. పిల్లలకి కూడా చాలా మంచిది కదా మిరియాలు, సో అందుకనే. అండ్ 1/2 ఆనియన్ వేసుకున్నాను. నాకు ఇద్దరికే కాబట్టి 1/2 ఆనియన్. నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేరే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మా గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పొంగల్కి చాలా ఫ్లేవర్ ఇస్తుందని నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీకు చూపించడానికి మళ్ళీ కొద్దిగా చేశాను అనమాట. కొద్దిగా ఆయిల్ ఘీ అనేది ఎక్కువ పడుతుంది పొంగల్కి, ఎందుకంటే స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే. అండ్ వాటర్ క్వాంటిటీ కూడా చూసి వేసుకోవాలన్నమాట. పొంగల్లో చాలా మంచిది హెల్త్కి. వీక్లీ 1 or 2 పిల్లలకి పెట్టండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 ఎండుమిర్చి సీడ్స్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది. సింపుల్ ఈజీ ప్రాసెస్. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీ కాబట్టి ఇది ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అందరూ. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకొని, అలాగే కల్లుప్పు అంటారు కదా, ఆ కల్లుప్పుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. కల్లుప్పు వేసుకున్నాక కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగువ అనేది మస్ట్ అండి. ఇది పక్క తమిళనాడు స్టైల్ అని చెప్తున్నాను కదా. మీకు ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోండి, లేకుంటే లేదో. నేనైతే యాడ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం పసుపు దీంట్లోకి వేయడం అనేది. మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. ఇలా వేయించుకోవాలన్నమాట. అలా అని బాగా డార్క్గా మడిపోయేలాగా పెట్టకూడదు. లైట్గా వేయించుకున్నాక నేనైతే 1 గ్లాసు రైస్, 1 గ్లాసు కొంచెం పెసలు వేయించి నానబెట్టాను అనమాట. మీరు వేయించకపోయినా నానబెట్టైనా వేసుకోవచ్చు. వేయిస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేయించేసుకొని నేను వాటర్ 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకుండా తక్కువ 3 వేసాక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే ఇప్పుడు గీ యాడ్ చేసుకోవాలన్నమాట. గీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇక్కడ ఇంట్లో వర్క్ జరుగుతుంది, సో అందుకే వాయిస్ అనేది కొంచెం ఇలా వస్తుందన్నమాట. సారీ. అండ్ అంతే, ఒక 5 విజిల్స్ అయిపోయాక పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నాకైతే. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.